మధ్య మునుగోడులో నేను కంప్లైంట్ ఇచ్చా చీఫ్ ఎలక్షన్ కమిషన్ వీడియో తీసి పంపా. వాడు ఒక్కొక్కటి 2 బాటిల్ పట్టుకొని పరిగెత్తున్నాడు. నేను అన్నా ఏంటంటే ఓపెన్గా ఆడిటోరియంలో పెట్టి 2 బాటిల్స్ పంచుతున్నారంటే ఆ 2 బాటిల్స్ అలౌడ్, ఇది పనిషబుల్ కాదంటాడు ఎలక్షన్ కమిషనర్. 2 సీసాల వరకు పర్మిషన్ అంట. ఒక పక్క టెంట్ వేసి వాడు బాటిల్ పంచుతున్నాడు, మొత్తం డంపు సీజ్ చేయాలి కానీ మనిషికి 2 అలౌడ్, వాడు 2 పట్టుకుపోతాడు, ఎట్లా పట్టుకుంటాం అంటాడు. అది సర్ప్రైజెస్. ఇది కరెక్ట్ కాదు. టోటల్ ప్రొహిబిషన్. 1 మంత్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి రిజల్ట్ వచ్చేంత వరకు ప్రొహిబిషన్ ఉండాలి. అసలు అక్కడ ఏరియాలో ఎక్కడ కూడా అమ్మకాలు ఉండవు. మొత్తం స్టేట్ బ్యాన్ పెట్టండి. ఎంటైర్ ఎలక్షన్ అయ్యే పీరియడ్ అంతా బ్యాన్ పెట్టండి. ప్రొహిబిషన్ వల్ల మీకు కొంత ఇంపాక్ట్ ఉంటుంది కదా. అదే కాకుండా ఈ పనిష్మెంట్ ఉండాలి. సపోజ్ నువ్వు వీడియో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లోపల ఆడిటోరియంలో కూర్చోబెట్టి ఒక్కొక్క పేరు పిలిచి 2,500 2,000 పంచారు. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అంతకుముందు గోరస్ ఎలక్షన్. ఓకే, నువ్వు డూ ఇట్. అది నీకు విజువల్ వచ్చినాక నువ్వు ఎలక్షన్ రద్దు చేయాలి, లేదా ఇచ్చిన వాడిని అరెస్ట్ చేయాలి, లేదా తీసుకున్న వాడిని కూడా అరెస్ట్ చేయాలి. అంటే పీనల్ ప్రొవిజన్స్, పనిష్మెంట్ ఉండే ప్రొవిజన్స్ అనేది కరప్ట్ ప్రాక్టీసెస్, డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఉంటే ఎలక్షన్ కమిషన్ పవర్లో ఉంది అది. సో ఎందుకు వాడిని ఇన్వోక్ చేయట్లేదు, ఇది కూడా చేయాలి. తర్వాత ఇచ్చిన వాడికి జైలుకు పోవాడు, తీసుకున్నవాడు కూడా, పుచ్చుకున్నవాడు కూడా పోవాలి. ఇది ఈ రకంగా మొన్న మన జూబ్లీ స్పెసిఫిక్ వస్తే 1,20,000 మంది ముస్లిమ్స్ ఉన్న ప్రాంతంలో ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్సీ కానివ్వండి తీసుకొచ్చి మంత్రి చేయొచ్చా? అది ఎంత దారుణం అండి. అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది ఎన్నికల కమిషన్ కూడా దాన్ని ఎందుకు పట్టించుకోవద్దు. అతన్ని 15 రోజులు రాజు చేయబోయి ఎలక్షన్ అప్పుడు ఎందుకు? ఆ టైంలో కోడ్ వచ్చింది, అక్కడ ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉంది, ఎట్లా నువ్వు మంత్రి చేస్తావు? ఆయన ఎట్లా టూర్ చేస్తాడు అక్కడ? ఈ మంత్రి టూర్ చేస్తే డెఫినెట్లీ ఆ ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ కాకుండానే కదా ఎలక్షన్ కమిషన్ ఉంది. సో అంత మేజర్ మిస్టేక్ జరిగిన మరి అలాంటప్పుడు ఈ విగ్రహాలకు మూతలు ఎందుకు వేయడం ఎందుకు సార్? మరి అనవసరం కదా, తీసేసి ఓపెన్ ఉండనియండి. మరి మంత్రి పెట్టి ఆ మంత్రి రేపొద్దున మా పనికి వస్తాడని మైనారిటీ వాడని కూడా అనుకునే కదా ఓట్లు వేసేది. అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ని మినిమైజ్ చేసిన బాధ్యత ఉన్న ఎలక్షన్ కమిషన్ ఎట్లా ఉదాసీనంగా ఎట్లా వ్యవహరించిందో నాకు అయితే అర్థం. నేను చీఫ్ ఎలక్షన్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. వాళ్ళు రాశారు, చీఫ్ ఎలక్షన్ రెస్పాన్స్ రాలేదన్నాడు ఆయన. నేను అడిగితే ఏమంటే మీరు ఆపండి, అది అడుగుతుంది 48 hours బ్యాన్ పెట్టండి. గతంలో నేను మునుగోడులో చీఫ్ ఏజెంట్గా రాజగోపాల్ గారు పనిచేసినప్పుడు ఒక మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ మీకు బెనిఫిషరీ పథకాలు కావాలా, కట్ చేయమంటారా, మాకు ఓటేస్తారా ఏరా అని అడిగాడు. అది స్పీచ్ని రికార్డ్ చేసి పంపిస్తే చీఫ్ ఎలక్షన్ 48 hours అతన్ని బ్యాన్ చేసింది. ఇంట్లో అంటే హౌజర్ చేశారు. ఓకే, సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. మరి ముఖ్యమంత్రి కూడా మీరు కట్టడి చేయాలి కదా. పోనీ బీజేపీ, పోనీ ఈయనదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందంటే వేరే విషయం, గవర్నమెంట్ కూడా వేరే. సో నీ ఎలక్షన్ నువ్వు నిలబడుతున్నావు, క్యాండిడేట్ నిలబడ్డాడు, అదంతా ఇన్ఫ్లుయెన్స్ చేసే రకంగా మంత్రులు కొత్త ఇండక్షన్ ఇంటూ క్యాబినెట్ ఇవన్నీ ఎట్లా జరుగుతాయని నాకైతే అర్థం కాదు. సో ఇది అందుకే నేను అనంటే దిస్ ఈస్ మోకరీ ఆఫ్ డెమోక్రసీ. ఈ విధంగా ఒకవేళ ఎలక్షన్స్ పెట్టదలుచుకుంటే పెట్టకుండా ఆక్షన్ పెట్టింది నయవాడు. ఎవడు రిచ్ ఉంటే కర్మ, తర్వాత మన అదృష్టం మన కర్మ, వాడు దున్నుకుంటాడు, దున్నుకొనియాల్సి వస్తుంది. సో ఇది కరెక్ట్ కాదు. ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ కూడా ఉండాలి. స్కాండినేవియన్ కంట్రీస్లో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో ఏంటంటే ఒక 60% మీరు ఈ విధంగా ఎన్నికల ద్వారా డైరెక్ట్ ఎలక్ట్ అవుతే 40% పార్టీకి పడ్డ ఓటు బట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు పంపుతారు. సపోజ్ మీకు 2% పడతాయి 100లో, 2 ఎమ్మెల్యేలు అవుతారు మీ దగ్గర నుంచి. మీరు పార్టీ డిసైడ్ చేస్తుంది 2 ఎవరో మా ఇద్దరిని నామినేట్ చేస్తున్నాం అంటారు. అదేదో అంటే 35% వస్తుంది. 35% మిగిలిన 40 సీట్లో 35% పార్లమెంటుకు అసెంబ్లీ పంపుతారు, అంటే సెనెట్కి పంపుతారు. అదేమవుతుందంటే 1 ఓటు కూడా వేస్ట్ కాదు, 1 ఓటు కూడా. సో వాళ్ళు ఎంత పడ్డాయో ఆ ప్రపోర్షన్లో ఒక రిప్రజెంటేటివ్ మీకు ఉంటాడు. ముందే తెలియదు దాన్ని కొనుక్కోవడానికి, లబ్ధి పొందడానికి. పర్సంటేజ్ని బట్టి అప్పుడు చెప్తుంది ఎలక్షన్ కమిషన్, మీకు 20% ఓట్లు వచ్చాయి, ఈ 40% కేటాయించిన సీట్లలో 20% 8 సీట్లు నామినేట్ చేయండి. అప్పుడు ఇంటర్నల్గా పార్టీ ఎవడు సమర్థుడు, ఇవన్నీ గొడవలు లేకుండా, ఇట్లాంటి కరప్ట్ ప్రాక్టీస్ లేకుండా ఎఫిషియెంట్ పీపుల్ పంపుతారు. ఓకే. సో అట్లా ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ కూడా ఆల్ పొలిటికల్ పార్టీస్ కూర్చొని దాన్ని ఆలోచించకపోతే ఈ ఓట్లు ఇప్పుడు 36% ఉన్నవాడికి ఒక్కడికి అవకాశం ఉండదు. అక్కడ 37% ఓటు గెలుస్తున్నాడు. ముగ్గురు పంచుకుంటే 37 ఓట్లు వచ్చినట్టు గెలిచే 36 34 కూడా బాగా అవుతాయి. ఆ ఓటు ఏమైనట్టు అడుగుడు పాపం. ఇవన్నీ కూడా ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్లో అది కనుక పర్సంటేజ్ క్యాలిక్యులేట్ సీట్లు అలొకేట్ చేశారనుకోండి, ఒక్క ఓటు కూడా వేస్ట్ కాకుండా ఆ పార్టీ పరంగా ఇచ్చిన 2%కు ఒక ఎమ్మెల్యే ఉంటాడు, 10%కు ఎమ్మెల్యే ఉంటాడు. ప్రతి ఓటు కూడా లెక్కలోకి వస్తుంది పార్టీ పరంగా. ఇది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అంశం అని నేను అనుకుంటున్నాను. ఓకే.